నేను చూపిస్తున్న పిండి క్లిప్ మిస్ అయిందనమాట. ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు మైదా పిండి బాగా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చెకోడీలు అనమాట. నా వరకేమో చక్రాల వరకే మనకొచ్చు. అమ్మ చెకోడీలు చేసి పెడుతుంది. రియల్గా అయితే చేసుకొని వస్తుంది అనమాట. నాకు కూడా వీడియోకి పనికి వస్తుంది. నేను ఇంక ముందు ఎప్పుడైనా చేసుకోవడానికి సెట్ అవుతుందని చెప్పి ఎప్పుడు వచ్చిన పిల్లలకి ఏదో ఒకటి తీసుకురావడం, లేదా వచ్చి నాకు చేయించుకుంటాను అనమాట. ఇప్పుడేమో ఒక కప్పుకు ఒక కప్పు రేషన్ వాటర్ పోసుకొని, అంటే 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఉప్పు, కారము, పసుపు, అలాగే జీలకర్ర, వాము, అలాగే తెల్ల నువ్వులు వేసుకోవాలన్నమాట. అవి బాగా బాయిల్ అయిన తర్వాత మనం జల్లించుకొని పక్కన పెట్టుకున్న పిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం కలిపేటప్పుడు ఉండలుగా ఫస్ట్ వస్తూనే ఉంటాయన్నమాట. మొత్తం ఒకేసారి మనకి వేడి నీళ్ళలో చేత్తో పెట్టి కలపడం కుదరదు కాబట్టి మన దగ్గర ఉన్న పిండి అంతా మనం అక్కడే వేసుకొని మామూలుగా కచ్చాపిచ్చగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అలా కొంచెం ఆ వేడి మీద చల్లారేదాకా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదంతా చల్లారిన తర్వాత మాత్రమే ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది. ఇదిగోండి ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టు కలిసిందనమాట మాకు. అది తీసుకొని కొంచెం చల్లారేదాకా పక్కన పెట్టేసేసామన్నమాట. ఇది అయిపోయిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం తీసుకున్న పిండిలో కొంచెం కొంచెంగా పోర్షన్స్ తీసుకుంటూ చాలా మెత్తగా పిండిని అయితే కలుపుకోవాలి. వచ్చినంత వరకు నేనేమనుకున్నా అంటే చిన్న చిన్న పాముల్లాగా చేసి వాటిని చెకోడీలాగా చుడతారేమో అనుకున్నాను. కానీ అమ్మ ఏమనిందంటే చక్రాల గిద్ద ఉంటుంది కదా, చక్రాల గిద్దలో ప్లెయిన్ చక్రాల గిద్ద తీసుకొని ఇలా పాముల్లాగా పెట్టేసుకుందనమాట. ఫస్ట్ వాటిని ఇంకా చేతితో ఒక ఫింగర్ సైజ్తోనే మనకి చుట్టేసుకొని ఇలా పక్కన పెట్టుకోవడమే. ఇక ఇది చేయడమే ఎక్కువ ప్రాసెస్ అనమాట. ఇద్దరం కూర్చొని ముందు కొంతవరకు అయితే చుట్టేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై వేసుకొని చేసుకోవడమే. నూనె కూడా ఎక్కువ పీల్చలేదు. మనం వాటర్లో పెట్టుకునేటప్పుడే కొంచెం వెన్నపూస అది వేసేసుకుని ఉంటే ఇంకా చాలా బాగా వచ్చాయి అనిపించింది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.